మాది వనపర్తి జిల్లా అమరచింత మండలము. గత 82లో ఇచ్చింటారు. 82లో మాకు ఇండ్లు 125 ఇండ్లు ఎస్సీలకు. మేము ఎస్సీలం కాబట్టి 82లో మాకు ఇచ్చిండ్రు. ఇస్తే దాన్ని 125 ఇండ్లు శాంక్షన్ చేసి ఇచ్చినప్పుడు అప్పుడు మల్లికార్జున వీరారెడ్డి వాళ్ళ అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు సరే అని మేము నిర్ణయించుకున్నాము. మొత్తము కమిటీ మా ఎస్సీలో మళ్ళా కలిసి మేమందరం కలిసి మీకు కట్టిస్తామని చెప్పిండ్రు. ఒకటి షాదీనగర్లో కూడా కట్టించిండ్రు ఇదే విధంగా. అయితే మేము మా పరిస్థితులు మేము బీడీ చేసుకొని బతికేటోళ్ళం. మాకు భూములు లేవు, ఏం లేవు, అటువంటి భూములు లేవు, ఏం లేవు. బీడీలు చేసుకొని మేము బతుకుతున్నాం కాబట్టి మొత్తం నా పరిస్థితి మా ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. మాకు పొలాలు లేవు. మేము 1 ఎకరా భూమి కట్టి మనకి ఒక సెంటు భూమి లేదు మాకు. మేము దీంట్లోనే నివసించుకుంటూ ఆ 40 ఏళ్ళకెళ్ళి పూతమెత్తులు చేసుకుంటూ దాన్ని పడిపోయిన దానిలను కార్యదానాలను చేసుకుంటూ మేము బతుకుతున్నాము. మా పరిస్థితులు బాగలేవు. కానీ గత ఈ రేవంత్ ప్రభుత్వం రెడ్డి ప్రజాపాలన అని చెప్తున్నాడు కదా, మా మీద దయ వంచి మాకు హౌసింగ్ బోర్డు వాళ్ళకి ఏం చెప్పుకుంటాడో ఏం లేదో తెలియదు మనకు. వాళ్ళకు సరిచేసుకొని వాళ్ళకు చెప్పితే మా సమస్య పరిష్కారం చేయమని ఆయనకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు. సార్ నా పేరు ఎర్రన్న, మరి అమర్చింత గ్రామము, మున్సిపాలిటీ, వనపర్తి జిల్లా సార్. అయితే మేము న్యూ ఎస్సీ కాలనీలో జీవిస్తున్నాము. గత 1984లో ఇందిరాగాంధీ హయాంలో ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇండ్లు శాంక్షన్ అయినా. అంటే ఒక అమర్చింత కాకుండా అమర్చింత, ఆత్మకూరు, ఇక్కడ ఉంద్యాల, రాంపురం, నర్వ అట్లా ఇచ్చిండ్రు. అయితే అక్కడ మళ్ళీ నోటీసులు ఇచ్చిండ్రో లేదా కానీ మాకైతే ఇది 3వసారి నోటీసు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2 సార్లు వచ్చింది, అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మాకు చాలా సంతోషము కాంగ్రెస్ రావడంలో. దాంతో పాటు ఉమ్మడి మామనాడు డిస్ట్రిక్ట్లో రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి గారు ఇంకా చాలా మాకు అదృష్టకరము. కనుక దీని ఎమ్మనే వాక్ట్ శ్రీహరి కానీ, ఎంపీ డికే అరుణమ్మ గారు కానీ, మరి ముఖ్యమంత్రి కానీ మా ఇండ్ల పైన తగు ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోగలరని కోరుచున్నాం సార్. నా పేరు అజయ్, అమర్చింత మున్సిపాలిటీ కేంద్రంగా వనపర్తి జిల్లా. ప్రధానంగా ఈ న్యూ ఎస్సీ కాలనీ అమర్చింత హౌసింగ్ బోర్డ్ కాలనీ అని చెప్పి 1982లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పీరియడ్లో ఎంపీ మల్లికార్జున గారు ఉమ్మడి జిల్లా, అట్లాగే వీరారెడ్డి అమర్చింత నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వీరారెడ్డి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ పీరియడ్లో దళితులకు ఇందిరమ్మ ఇండ్లు ఉచితంగా ఇస్తుంది. ₹1 కూడా లబ్ధిదారుని వాట కట్టనవసరం లేదు. వాళ్ళే స్థలం చూపిస్తున్నారు, వాళ్ళే మొత్తం నిర్మాణం చేస్తున్నారు కాంట్రాక్టర్కి ఇచ్చి. మొత్తం ఇల్లు ఓపెనింగ్ చేసి తాళాలు ఇస్తున్నామని చెప్పి ఆ రోజు పేదలకు దళితులకు చెప్పడం వల్ల మాకు ఉచితంగా ఇండ్లు వస్తున్నాయని చెప్పి ఆనాడు 125 ఇండ్లు సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ దాదాపు గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళ 2 నోటీసులు రావడం జరిగింది. ప్రస్తుత కాంగ్రెస్ మళ్ళీ ఏడాదైన కాలంలో మళ్ళీ ఇప్పుడు 3వ నోటీసు వారం క్రితం హౌసింగ్ అధికారులు ఉమ్మడి మహబూబ్నగర్ ఉన్నటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి మీ 125 ఇండ్లల్లో కూడా మార్టిగేజ్ కింద మాకు కుదబెట్టుకున్నారు. దీనికి ₹16,500 మొత్తం ఆ కాలంలో ఇవ్వడం జరిగింది. అందుట్లో ₹1,500 సెంట్రల్ గవర్నమెంటు నిధులు, అట్లాగే ₹15,000 రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా 15,000లోనే మీకు ఇట్లా అమౌంట్ కూడా కట్టేది ఉంది అని చెప్పి మాతోటి సంతకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి ఈరోజు ఆ కాగితాలు తీసుకొని వచ్చి చూపిస్తూ నోటీసుల మీద నోటీసులు ఇస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దళితులను. ఎందుకంటే ఇక్కడ బీడీ కార్మికులు పెద్దగా నెలకు 2-3 వేల రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేనటువంటి ఆర్థిక పరిస్థితి లేనటువంటి ఈ దళితుల మీద ఈ రకమైనటువంటి హౌసింగ్ అధికారులు పదే వస్తూ మీ 125 ఎప్పుడో 42 ఏళ్ల కిందట కట్టినటువంటి ఇండ్లవి ఇంకా కట్టాలని చెప్పి వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో ఇందిరమ్మ ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 ఇండ్లకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇటువంటి నోటీసులు ఇస్తలేరు. కానీ ఎప్పుడో 1982లో నిర్మాణం అయినటువంటి ఇండ్లకి ఇంకా మీరు 1820 చొప్పున దాదాపు 2.5 లక్షలు ఒక్కొక్కరు కట్టాలంటే మొత్తం 125 ఇండ్లకు దాదాపు 4 కోట్లకు పైగా
ఈరోజు అమౌంట్ అవుతా ఉంది. ఆ 4 కోట్ల పైన కట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులు, రెక్కాడితే కానీ డొక్కాడని మా దళితులు, ఏ వ్యవసాయం లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మేము ఎట్లా అని చెప్పి కడతాం. ఇంకోటి ఆ 125లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 100 మంది పైన ఆ పేరు లబ్ధిదారులు చనిపోయినారు. మరి వాళ్ళ వారసత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏదో కొడుకులో బిడ్డలో జీవిస్తున్నారు, వాళ్ళు ఎలా కట్టగలుగుతారు? కాబట్టి దయచేసి గతంలో ఇందిరమ్మ కాలంలో ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రస్తుత ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి ఉండడం శుభ పరిణామం అనే తరుణంలోనే ఇటువంటి విధంగా మా మీద నోటీసులు ఇచ్చి అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము కోర్టులకు పోలేము, పోలీసుల చుట్టూ తిరగలేము, అంత ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి ఇచ్చినటువంటి నోటీసులను రద్దు చేసి ఆ హౌసింగ్ బోర్డుకి ఏదైనా గవర్నమెంట్ కట్టదలుచుకుంటే కూడా ప్రభుత్వమే నేరుగా చెల్లించి మమ్మల్ని మాత్రం ఈ మార్టిగేజ్ ఇండ్లు కాకుండా మావి సొంతంగా అని చెప్పి ఇప్పుడు ఇది రావడం వల్ల మాకు గతంలో గ్రామ పంచాయతీ ఉన్నాయి, ఇప్పుడు మున్సిపాలిటీలో పేర్లు మార్చుకోవాలి. ఇండ్లు అవి తల్లిదండ్రులు చనిపోయినారు, డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ కొనవతే లేదు మీది ఇంకా మార్టిగేజ్ ఉంది, మీ ఇల్లు మారడానికి అవకాశం లేదు. ఫస్ట్ మీరు హౌసింగ్ శాఖకు పోయి ఆ అమౌంట్ కట్టి మార్టిగేజ్ చేసుకొచ్చి క్లియరెన్స్ తెస్తేనే మీ వారసుల పేర్ల మీద ఇండ్లు ఎక్కిస్తామని ఈ విధంగా రకరకాల సమస్యలతోటి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి 125 ఇండ్ల మీద ఉన్న మార్టిగేజ్ లోన్లను రద్దు చేసి మమ్మల్ని ఆ రుణం నుంచి విముక్తి చేయాలని చెప్పి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఎంతో ఆశిస్తున్నాం. కాబట్టి మా సమస్య పైన దృష్టి సారించాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వాకిట్ శ్రీహరి కానీ, ఎంపీ డీకే అన్న కానీ ఇక్కడ ఇన్ని రోజులు పేపర్లో టీవీలో వస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇది 125 ఇండ్లు అంటే ఈ కాలంలో దాదాపు ఒక 2000 మంది జనాభాకు సంబంధించినటువంటి జీవన సమస్య ఉంది. కాబట్టి వెంటనే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఈ సమస్య మీద దృష్టి సారించి ఈ కాలనీలో పర్యటించి మా సమస్యను వాళ్ళంతా విన్నవించుకొని పై ముఖ్యమంత్రి వరకు సమస్యను వాళ్ళు తీసుకుపోయి పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. 1982 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అమరచింత మున్సిపాలిటీలో 125 మంది నిరుపేదలకు సొంత ఇంటి నిర్మాణం కోసం ఇళ్ల మంజూరు చేయడం జరిగింది. అప్పుడు వారంతా కూడా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. వారంతా ఇళ్లలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 2 సార్లు నోటీసులు రావడం జరిగింది వారికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి నోటీసులు రావడం జరిగింది. ఒక్కో ఇంటికి 2 లక్షల పైచిలుకు డబ్బులు చెల్లించాలంటూ కూడా వారందరికీ నోటీసులు రావడం జరిగింది. వారి ఏదైతే అప్పట్లో మంజూరైనటువంటి ఇల్లు తమ పేరుపైన మార్చుకునేందుకు కూడా తమ పేరుపైన ఉన్నటువంటి ఇల్లు మార్టిగేజ్లో ఉన్నందున వారంతా కూడా 2 లక్షల పైచిలుకు డబ్బులు చెల్లిస్తేనే తమ పేరుపై ఇల్లు వస్తుంది, లేదంటే ఇల్లును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనేటటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారంతా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అమరచింత మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వారంతా కూడా బీడీ కార్మికులుగా పనిచేస్తున్నారు, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు, దళితులే ఎక్కువగా ఉన్నారు ఈ 125 ఇండ్లకు సంబంధించిన వారు. వీరంతా కూడా ఇప్పటికిప్పుడు నోటీసులు జారీ చేసి ఇళ్లను ఖాళీ చేయాలి, లేదంటే 2 లక్షల పైచిలకు డబ్బులు చెల్లించాలంటుండడంతో కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ ఘటనపై స్పందించాలి. వారంతా కూడా లక్షల కొద్దీ డబ్బులు చెల్లించాలంటే చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తమని ఆదుకోవాలి. దళితులు, బీడీ కార్మికులుగా ఉన్నటువంటి వారికి హౌసింగ్ కార్పొరేషన్ నుంచి నోటీసులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నట్టుగా వారంతా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇండ్లకు గాను ఇప్పుడు డబ్బులు చెల్లించాలి అనేటటువంటి నోటీసులు వస్తున్నటువంటి క్రమంలో అధికారులు ఎలాగైనా ప్రజాప్రతినిధులు స్పందించి ఇందులో నోటీసులు వచ్చిన వారికి ఎలాంటి రుసుము చెల్లించకుండా సొంత ఇంటిగా మార్టిగేజ్ చేయాలా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.